సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ ఉన్నట్టయితే లేదా మీకు ఎవరైనా తెలిసినట్టయితే తీసుకుని వెళ్ళండి. సూచన 1998లో జరగబోయే 14వ పరివార సమావేశాలను ఆహ్వానించదలుచుకున్న వాళ్ళు ఈ రోజు 2 గంటల లోపల మీ అభ్యర్థన పత్రాలను సమర్పించినట్టయితే ఎవరికి ఇవ్వాలనేది విచారించి నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల నాలుగు వారి నుండి రామాయణాన్ని శ్రవణం చేశారు. గురుశిష్య సంబంధం ఎట్లా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాం. వారు రామాయణం చెప్తున్నారు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే కట్టే కొట్టే తెచ్చే ఈ విధంగా చారిత్రాత్మకంగా చెప్తున్నట్లుగా కథలో కూడా ఉన్నట్లుగా వారిని అనుసరించుకుంటూ వింటున్నారట. చాలా గొప్ప విశేషము. వ్యక్తమయ్యే దాన్ని అనుసరించుకుంటూ శ్రవణం చేస్తున్నారట. అట్లాగే భగవద్గీత దీనిలో కూడా వ్యక్తం అన్వేషతే అనేటటువంటి ఒక శిష్యుడు అనుసరించినటువంటి ఒక న్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో 13వ అధ్యాయం మొదటి శ్లోకం కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోరు. అది తీసేస్తే 700 శ్లోకాలు, ఉంచితే 701 శ్లోకాలు. ఏం చేసినా మనకు కావాల్సింది అర్థం చేసుకోవడానికి నేను కోరుతున్నాను. అర్జునుడి యొక్క శ్లోకాలు వెనకంతా మనం చేస్తే తెలుసుకోవడానికి కోరుతున్నాను అనే శ్లోకం ఇక్కడే మొదలైంది. ఆ వెనక 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ నువ్వు మొన్న పుట్టావు, ఎప్పుడో పుట్టిన సూర్యుడికి నువ్వు చెప్పావంటే నేనంటే నమ్మేది అని ఒక స్వప్నంతో ప్రశ్న కూడా వేశాడు. 5వ అధ్యాయానికి వచ్చినప్పటికీ కాసేపు కర్మ సన్యాసం అంటావు, కాసేపు కర్మ యోగం అంటావు, కర్మ యోగమే చేయమంటావా, కర్మను విడిచిపెట్టమంటావా, ఏం చేయమంటావు అని ఈ విధంగా ఆయన వేసే ప్రశ్నలు ఎట్లా ఉందంటే బోధను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాన్యంగా మనుషులకు ఉండేటటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన కోసం, ఆయన కోసం అవును కాదు అని మన కోసం వ్యక్తం చేస్తున్నారు. కానీ 12వ అధ్యాయం చివరి దగ్గరికి వచ్చినప్పటికీ 12వ అధ్యాయం మొదట్లో ఏమన్నారు? సాకార రూపంలో నిన్ను ఆరాధన చేయాలన్నా, నిరాకార రూపంలో నిన్ను ఆరాధన చేయాలన్నా అని ప్రశ్న వేశారు. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి భక్తుల లక్షణాలు ఇందాక మాతాజీ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టేస్తే ఏం లాభం లేదు, చతుర్భుజములు కాదు, అవునా, మరి ఇన్ని చేతులు ఇన్ని కాళ్ళు అనే విషయం ఏం కాదు, ఇట్లా స్థూలంగా ఊహించగలిగింది కాదు, అది నీ లోపలే ఉన్నది, అది నీవు సాధన చేసి తెలుసుకోవాలి అనే విధంగా భక్తుల లక్షణాలు ఎప్పుడు చెప్పారో, తన నడవడిని తాను శుద్ధి చేసుకుని సాధించాలి ఎప్పుడు చెప్పారో అప్పుడు క్షేత్రజ్ఞ విభాగం అనే విషయం మనకు అర్థమైంది. ప్రకృతి పురుషుని యొక్క విభాగము అధ్యాయంలో మాత్రం క్షేత్రజ్ఞ విభాగం పేరు పెట్టేశారు. ప్రకృతి పురుషులకి వ్యత్యాసం ఉన్నది. అది గుర్తించే వాడు ఎవరు ప్రశ్న వేస్తున్నప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞ అంటే అక్కడ నిజమైనటువంటి జిజ్ఞాస అప్పుడు కలిగింది. ఎవరికి తెలుసుకోవడంలో కూడా జ్ఞాపకానికి అవబోధన తెలుసుకోవడం అనేటువంటి సూచికాలు ఏం తెలుసుకున్నా అన్నప్పుడు మరొక జ్ఞానం ఉంది. కానీ విజ్ఞాన పదము యువక్తి అనే పదం వస్తుంది. శంకరాచార్యులలో కూడా యువక్తి పదాలు. ఇప్పుడు ఆ పదములు కొత్తగా బయటికి తీసి ఈ రెండింటి విభాగం చెప్పన్నారు. ఇది తెలుసుకోవడానికి కోరుతున్నాను, చెప్పడం కాదు, నేను తెలుసుకోవాలని కోరుతున్నాను అని ఎప్పుడు చెప్పడంలో అనుసరించడం. వ్యక్తం అన్వేషతే ఆయన చెప్పే బోధంతా దాంట్లో ఆయన ఏం వ్యక్తమైంది అంటే క్షేత్రము క్షేత్రజ్ఞము అనే ఒక రెండు గొప్ప పదములు చాలా చక్కగా వారు గురు శిష్యుల యొక్క సంహారూపంగా జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అది చక్కగా ప్రశ్నించారు. క్షేత్రము క్షేత్రజ్ఞము క్షేత్రజ్ఞుడు అంటే అంటే ఇందులో 6 ప్రశ్నలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, ప్రకృతి పురుషుడు జ్ఞానము జ్ఞేయం, ఈ 6 ప్రశ్నలకు ఈ అధ్యాయంలో మొత్తం మీద జవాబు జరిగింది.
అలాంటి యొక్క దానిని కూడా మనం ఒక ప్రయాణం విచారించుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే విభాగం చేసినప్పుడే ఆత్మ అనాత్మ అనేటువంటి యొక్క విచారణ ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మానాత్మ వివేకం అంటారు. ఆత్మ ఆత్మేతర పదార్థాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనాత్మలే. కాబట్టి ఇక్కడ క్షేత్రం అంటే శరీరం అయితే ముందు శ్లోకాలలో ఒకే శరీరం కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాల వరకు కూడా క్షేత్రమేనని చెప్పి ఇది క్షేత్రం అని చెప్పవచ్చు. అంటే అనేకమైనటువంటి ప్రాణికి క్షేత్రాలు ఉండిన సుక్షేత్రం ఏమిటంటే చెప్పాలంటే మానవ శరీరమే సుక్షేత్రం అని అనుకోవచ్చు. 84 లక్షల జన్మాదులలో మనుషునికి ఈ మనిషి శరీరం నందు ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో ఇది విచారణ చేయడానికి యోగ్యమైనటువంటి యొక్క శరీరము మనిషి శరీరమే కనుక ఇది సుక్షేత్రం అని చెప్పాలి. సుక్షేత్రము ఉండినప్పటికీ ఆ క్షేత్రంలో ఏమి ఇత్తుతామో ఏ యొక్క గింజలు మనం అక్కడ ఎత్తుకున్నామో ఆ చెట్లు అవి ములిసి ఆ చెట్లు ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. మంచి క్షేత్రం దొరికింది మనకు, ఇంకేం పర్వాలేదని మనం ఊరుకోరాలి. ఎందుకంటే ఎంత మంచి క్షేత్రం వచ్చినా క్షేత్రజ్ఞుడు అంటే ఆ క్షేత్రాన్ని పొలం గలవాడు చక్కగా దాన్ని దున్ని సకాలములకు ఏదో ఇంతో అంత ఏదైనా ప్రయోజనం పెట్టుకుంటే ఫలాన్ని పొందగలుగుతాడే కానీ నాకు మంచి క్షేత్రం వచ్చిందని చెప్పి ఉపేక్షించి ఉంటే వారికి ఏం ప్రయోజనం కూడా లేదు. అలానే మనకు మంచి మనిషి శరీరం వచ్చిందని ఇక పర్వాలేదని చెప్పి 84 లక్షల జన్మాదులలో మనిషి శరీరం చాలా ఉత్తమైంది అని చెప్పి శాస్త్రాలు చెప్పి మహాత్ములు చెప్పారు. కాబట్టి మనకి ఏమని చెప్పి కేవలం విషయాశక్తితోని విషయం లేదు కాలం గడుపుతూ జీవితాన్ని గడిపి ముగించుకున్నట్లయితే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఎందుకంటే మనం శాస్త్రాలలో మనిషి శరీరం చిత్తసేవులది ఇంకా దీనికంటే మరి లేదు అని చెప్పి ఎందుకు చెప్పారంటే ఈ యొక్క మనిషి శరీరం ద్వారా ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో వాటిని చక్కగా విడవలసి ఎవరైతే తెలుసుకొని అలాంటి యొక్క నిత్యమైనటువంటి ఆత్మ నేను, అనిత్యమైనటువంటి ఆత్మ అనాత్మ నేను కాదని చెప్పి ఎవడు చక్కగా ఎదుగుతాడో వాడు మాత్రం వానికి ఈ జన్మ మనిషి జన్మే చిట్ట చివర. దాన్ని ఎదగకపోతే మళ్ళా మొదటి నుండి 24 లక్షల జన్మాలు ఎత్తుకునే ఉండాలి. ఈ మాట రైతులు కూడా ఇక మనిషి జన్మ లాస్ట్ అంటున్నారు కానీ ఎట్లా లాస్ట్? ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారికి లాస్ట్. తర్వాత ఈ విధంగా మనం తెలుసుకోకపోయినట్లయితే మళ్ళీ అనేకమైనటువంటి ఒక దుఃఖోపభోగములు అనుభవించేటువంటి శరీరాలు మనం ఎత్తవలసి వస్తుంది కనుక ఇప్పుడే మనం జాగరూకులై ఉండాలి. అయితే శరీరం మనకు క్షేత్రం అని చెప్పబడినా శరీరం దొరికింది. ఈ క్షేత్రం గలవాడు ఎవరైనా అంటే ఈ క్షేత్రాన్ని ఎరిగేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అది అంటే లేక ఆ ఎరిగేటువంటి యొక్క జ్ఞానమే స్వరూపం గలవాడు సచిదానంద స్వరూపం అనేటువంటి ఏ పరమాత్మ ఉన్నదో ఏ ప్రత్యేగాత్మ ఉన్నదో అదే క్షేత్రం. ప్రత్యేక ఆత్మ ప్రత్యేగాత్మ దేహేంద్రియ ప్రాణాంతకరణములు కూడా వేరేవి కాబట్టి ప్రత్యేక వేరే అది. అందుచేత దాని ప్రత్యేగాత్మ అని అన్నారు. ఎందుచేతంటే అన్నిటికీ ఇప్పుడు శరీరాన్ని ఎరిగేది అదే, ఇంద్రియాలని ప్రాణాన్ని ఎరుగుతున్నది. తర్వాత మనస్సు అరే మనస్సును మనము ఈ నేత్రాదింద్రియముల చేత మనం ఎరగలేము. తర్వాత పక్కన వాళ్ళు కూడా మీ మనసు ఇక్కడ పోతుందని చెప్పి వాళ్ళు ఎరగలేరు. అని తాను ఎరుగుతున్నాడు. అంటే నా మనసు ఇక్కడ లేదని మా ఇంటికాడికి పోయిందని చెప్పి మీరు అనుకునేటప్పుడు అక్కడ ఎరిగేటటువంటి ఒక ఇంద్రియాలు లేవు, ఏమీ లేవు. కానీ ఎరిగింది ఎవరే అంటే తన మనసును తానే ఎరుగుతున్నాడు, ఇంకోడు తిరగడం లేదు. కాబట్టి మనసు కూడా తన చేతనే తెలియబడుతున్నది, సూక్ష్మ శరీరానికి చెందింది కాబట్టి. తర్వాత మరి సుషుప్తి అవస్థ గాఢమైనటువంటి ఒక నిద్ర మనం పోయినప్పుడు మనస్సు తన వృత్తులన్నీ ఉడిగి అనుభూత వాసనాంతకనం తన కారణమైనటువంటి అవిద్యలో విలీనమైనప్పుడు ఆ అవిద్య గోచరాన్ని కూడా మనం అంటే ఏమి తెలియదు, నేను హాయిగా నిద్రించాలని చెప్పి మనము ఈ మాట లేసినాక ఆ మాట అనుభూతి తీసుకొని చెప్తూ ఉన్నాం. అయితే అక్కడ ఏమి లేనటువంటి ఒక విషయాన్ని ఎరగడానికి ఒక సాక్ష్యం ఉండాలి. ఉన్నట్లయితే ఆ ఏమి లేని తనాన్ని ఈ ప్రపంచం యొక్క లేమిని తాను అనుభవించి లేచి చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా విచారించినట్లయితే మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరాల వరకు కూడా ఇవి క్షేత్రమే అని మనకు తెలుస్తుంది. ఇట్లా విడమర్చి తెలియాలి.
తెలియకపోతే మనము ఏమి ఈ యొక్క శరీరంతో సహా మొత్తం మనం నేనే అని అనుకుంటున్నాం. ఎట్లంటే ఈ సావాస అంతఃకరణంలో చిదాత్మ ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబాన్ని చిదాభాసుడు అని అంటారు. చిదాభాసుడు లేక అంతఃకరణము చిదాత్మ ఈ మూడు చేరి అతన్ని చిదాభాసుడు జీవుడు అని అంటారు. అయితే ఈ జీవుడు తన యొక్క యథార్థమైనటువంటి యొక్క స్వరూపాన్ని తెలియక ఈ దేహేంద్రియములు ఈ సావాసంతకరణంలో ప్రతిబింబిస్తున్నాయి. అలానే చిదాత్మ ప్రతిబింబిస్తుంది. వీటిని అంతా కలిపి నేను అని అంటాడు. అంటే చిజ్జడ గ్రంథి అని మహాత్ములు అంటుంటారు వీటిని. అందుచేత తనకు నేననేటువంటిది ప్రత్యేకించి అతనికి తెలియదు కాబట్టి వీటిని చక్కగా విడమర్చి తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ సంజాన్ని చెప్పారు మహాత్ములు, క్షేత్రజ్ఞం చాపి మామిద్ది సర్వక్షేత్రేషు భారత. అయితే ఏ దేహేంద్రియ ప్రాణాంతకరణములకు వేరైనటువంటి ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నదో ఆ ప్రత్యేగాత్మ కూడా నేనే అని చెప్పి ఇక్కడ మహావాక్యోపదేశం చేసినట్లయింది. తత్వమస్యాది మహావాక్యం ఏ యొక్క అఖండార్థాన్ని బోధిస్తుందో అదే అర్థం ఇక్కడ బోధించినట్టే అవుతుంది. క్షేత్రజ్ఞం చాపి మామిద్ది, క్షేత్రజ్ఞుని కూడా నేనే అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బోధించడం వల్ల ఆ ప్రత్యేకమైన పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కడే ప్రత్యేకమైన పరమాత్మ. ప్రత్యేగాత్మ కంటే పరమాత్మ వేరు కాదు అని చెప్పి మనకు ఇక్కడ ఈ విషయాన్ని మనకు చక్కగా గోచరమవుతున్నది. అంటే అహం బ్రహ్మాస్మి తత్వమస్యాది మహావాక్యముల ద్వారా ఏ అఖండ తత్వమవుతున్నదో ఆ అఖండ తత్వమే నేను, ఆ పరబ్రహ్మమే నేననేటువంటి ఒక జ్ఞానం ఇక్కడ క్షేత్రజ్ఞం చాపి మానించి సర్వక్షేత్రేషు భారత, ఒక క్షేత్రానికి సంబంధించింది కాదు. ఇప్పుడు స్వామి చెప్పినట్టు ఏదో ఒక క్షేత్రానికి సంబంధించినట్లయితే అది కాలం చేత, దేశం చేత, వస్తువు చేత పరిచ్ఛిన్నమై ఉండాలి. ఈ యొక్క సూర్యాది జలజ్యోతుల్ని సమస్త మరి ప్రపంచాన్ని అప్రకాశమైనటువంటి యొక్క అప్రకాశమైనటువంటి యొక్క జడ పదార్థాన్ని మొత్తం ఏ యొక్క పితాజ్యోతి అయితే ఉన్నదో ఆ జ్యోతి చేత ఇవన్నీ ప్రకాశింపబడుతుంది. జ్యోతులకు జ్యోతి పితాజ్యోతి కాబట్టి అది జ్ఞానం. మనకు జ్ఞానం తెలియబడే పదార్థాలన్నీ కూడా జ్ఞేయం తెలపల. ఇవన్నిటిని ఈ జ్ఞేయ పదార్థాన్ని పొందాలంటే జ్ఞానం చేత పొందాలి. అంటే మొదట ప్రసంగాలలో మహాత్ములు కొన్ని మాటలు, ఎందుకంటే కర్తం అకర్తం అన్యరాకర్తం అని చెప్పి స్వామీజీ అన్నారు. ఎందుకంటే కర్మోపాసనలు పురుషాధీనంగా ఉంటుంది, జ్ఞానం ఏమో ఉంది, ఇది పురుషాధీనంగా ఉంది, జీవుడికి అధీనంగా ఉన్నది. జ్ఞానం అట్లేదు. జ్ఞానం చేత తెలియబడేటువంటి ఒక వస్తువులు ఏదైతే ఉన్నదో ఏ వస్తువుని చూస్తుంటే ఆ వస్తువు జ్ఞానమే ఉంటుంది. నేను ఒక కుండను చూస్తున్నాను, ఇది ఏ బ్రహ్మాన్ని పొందాలంటే జ్ఞానం చేత పొందాలి. ఇట్లా ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి ఇట్లా విచారించి ఇది జ్ఞానం ద్వారా ఆ ఏ బ్రహ్మాన్ని పొందాలి. అయితే ఇక్కడ చూడండి, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం శృతి సర్వస్య విష్ఠితం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ జ్ఞానాదేవకు కైవల్యం అనేటువంటి ఒక శృతి కూడా ఇది అర్థం. జ్ఞానం చేతనే మోక్షాన్ని పొందబడుతుంది. కాబట్టి కర్మోపాసనలు పరంపరా సాధనలే కానీ జ్ఞానం సాక్షాత్ సాధనలు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఇలాంటి వివేకాన్ని పొందాలంటే ఇంత ఆత్మానాత్మ విచారణ మనకు తప్పక అవసరం. అలాంటి యొక్క క్షేత్రజ్ఞ విభాగయోగాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. అందుకని చివర ఒక మాట చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఇందులోనే ఈ అధ్యాయంలో అంటాడు, క్షేత్రం క్షేత్రజ్ఞ యోరేవం అంతరం జ్ఞానశిక్ష భూత ప్రకృతి మోక్షంచ ఏ ఇంద్రియానికి పరం. ఇట్లా క్షేత్రం క్షేత్రజ్ఞాన్ని చక్కగా ఎవరైతే విడమర్చి తెలుసుకుంటున్నారో అటువంటి వారు ఈ యొక్క భూత ప్రకృతి, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి దాన్ని తొలగించుకొని వారు తప్పక మోక్షాన్ని పొందుతారు, అంటే నన్నే పొందుతారని చెప్పారు. అలాంటి యొక్క గొప్ప విశేషమైనటువంటి ఒక ఈ అధ్యాయంలో చాలా వరకు అనేకమైనటువంటి ఒక విషయాన్ని విడమర్చి చెప్పారు. అయితే క్షేత్రాలంటే స్వామీజీ అన్నాడు కఠోపనిషత్తులలో ఇదం క్షేత్రం. ఎందుకంటే ఆత్మానం రజనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃపగ్రహ ఏవజ. ఇంద్రియాన్ని అయానావు విషయాన్ని శేషుగోచర ఆత్మేంద్రియ మనోయుక్తం భూతేజ్ఞావు మనిషిని అని చెప్పి
ఈ కఠోపనిషత్తు మనకి శ్లోకాలు కనపడతాయి. మనకు ఇక్కడ రజకుడు ఎవరైనా అంటే రథం గలవాడు రజకుడు. ఇక్కడ రజకుడు జీవాత్మ. ఈ జీవాత్మకు రథం ఏదైనా అంటే ఈ శరీరం అనేటువంటి ఒక రథం. బుద్ధి అనేటువంటి వాడు సారథి. రజకుడు ఎంత మంచి రథాన్ని కొనుక్కున్నా సారథి అనేటువంటి వాడు మంచివాడు కావాలి. సారథి అనేటువంటి వాడు మంచివాడు లేకపోతే అంటే 4 లక్షలు పెట్టి మీరు ఒక కారు కొనుక్కోండి, డ్రైవర్ మంచివాడు దొరకపోనట్లయితే ఆ డ్రైవరు ఏదో ఆ డ్రైవింగ్ సరిగా రానట్లయితే వాడు తీసుకుపోయి గోతుల్లో నుంచున్న పడవేసి ఆ యొక్క రజకుని కానీ రథాన్ని కానీ పెద్ద ప్రమాదానికి గురి చేస్తారు. ఇంకేట రజకుడు రథసారథి అనేటువంటి వాడు మంచివాడు ఉండాలి డ్రైవర్. ఆ విధంగానే ఇక్కడ రథసారథి ఎవరయ్యా అంటే ఇక్కడ బుద్ధిని పెట్టారు, మనస్సు అనేటువంటి దాన్ని కళ్యాణం పెట్టారు విరాట్. తర్వాత ఇంద్రియాలు అనేటువంటిది గుర్రాలు, వాటి విషయంలో అనేటువంటి యొక్క మార్గాలు. ఈ చేత ఈ యొక్క రజకుడైనటువంటి యొక్క జీవునికి మంచి సారథి అనేటువంటి వాడు ఉన్నారు, ఈ రథాన్ని నడిపించేటువంటి వాడు. అలా మనకు సారథి చాలా ముఖ్యం కావాల్సింది. సారథి అనేటువంటి వాడు చాలా ముఖ్యుడుగా మంచివాడుగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కావాలి మనకు. కాబట్టి అలాంటి యొక్క బుద్ధితో మనము ఆ కర్మగమ్యాన్ని పొందవచ్చు. కానీ మరియుగా విషయాసక్తమైనటువంటి బుద్ధి చేత ఎప్పుడైనా పరమగమ్యాన్ని పొందవచ్చు. కాబట్టి జాగరూకులై ఈ యొక్క శరీరం అనేటువంటి యొక్క మనకు మంచి రథం దొరికింది కనుకనే మనం ప్రయాణం చేయడానికి చాలా మంచి ఈ గుణములు శరీరము అనేటువంటి రథము అన్ని దొరికింది. కాబట్టి జీవుడికి ఈ సమయం నుండి మనము కూర్చోవాలా అంతే కదా. దేవుని గుళ్ళో కూర్చోవడం కాదు, మఠం దగ్గరే కూర్చోవడం కాదు, ఎవరి సమీపమా ఇంద్రియాలు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖ దృష్టి కలిగి ఉండటం అన్నమాట. ఇక కఠోపనిషత్తు కఠినమైనటువంటి దారి. నిజంగా రంధ్రాలు ఉన్నాయంటే పోతూనే ఉంటుంది అన్నమాట. మనసు ఎక్కడెక్కడో తిరిగేటువంటి మనస్సు అంతర్ముఖం చేయటమే కఠినం, అదే కష్టం. పొద్దుటి ఇంటి కూర్చున్నారు 8 గంటల ఇంటికి కూర్చోవడం ఇది కష్టమా కాదా? హాయిగా సినిమాలు తిరగాలంటే రోడ్ల మీద తిరగాల, వాళ్ళ ఇంటికి వీళ్ళకి పోయి మాట్లాడాలంటే హాయిగా మాట్లాడుకోవచ్చు, అది సులువైనటువంటి దారి. మరి ఈ మార్గం ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని వినాలంటే ఇదే కష్టమైనటువంటి దారి. యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు పోయినాడు. అందరూ పోతారు అక్కడికి? అందరూ పోరు. ఇంకా ఎక్కడికి పోమన్నా పోతారు, కానీ యముడి దగ్గరికి పోవాలంటే పోరన్నమాట. ఆ యముడు ఏం చేస్తాడు? ఎవరెవరు చేసినటువంటి పాపాలన్నిటినీ ఆ పాపాలను వాళ్ళ చేత నడిచేటట్టు చేస్తాడనమాట, ఆచరింపజేస్తాడు. లాస్ట్కు తీసుకుపోతాడు వాళ్ళు. మరి ఇదంతా ఎందుకు వచ్చింది? దుఃఖం ఎందుకు వచ్చింది? ఈ పాపం ఏ విధంగా వచ్చింది? ఇదిగో ఈ శరీరం నేను అనుకున్నాం కాబట్టి, శరీరం నేను అనుకున్నాం కాబట్టి ఈ శరీరం మీద భ్రాంతి వల్ల, ఈ శరీర భ్రాంతి